సో పోతిరెడ్డిపేట దగ్గర పొలం పనులకు వెళ్ళినటువంటి కొంతమంది రైతులు సిద్దిపేట జిల్లా దగ్గర నిన్న ఉదయాన్నే పొలం పనులకు వెళ్ళారు. తిరిగి రావడం పక్కన పెడితే అక్కడే చిక్కుకుపోయారు. బయటికి కూడా రాలేని పరిస్థితి. గంటకి వాగు ఉధృతి పెరుగుతోంది. నిన్న ఉదయాన అంటే ఈ సమయం నిన్న ఉదయాన ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి అక్కడ లోపలికి వెళ్ళిపోతే నిన్న పొద్దంతా అక్కడే ఉండిపోయారు. రాత్రంతా బిక్కుమంటూ గడిపారు. ఎటువంటి లైటింగ్ లేదు. ఒకవైపు కింద చిత్తడి, చుట్టూ చెట్లున్నాయి. ఎటువైపు నుంచి ఏ పామో లేకపోతే ఏ తేలొచ్చు కొడుతుందో తెలియదు. రాత్రంతా ఆ వరద ఉధృతి మధ్యలోనే వారంతా బిక్కుమంటూ గడిపారు. యువతల వైపు నుంచి ఆహారాన్ని పొట్లాల్లో కవర్లు చుట్టేసి వారికి అందిస్తే వారు అక్కడే తిన్నారు. మరి ఆ సమయంలో ఆ భయంకరమైన సిచ్యువేషన్లో వాళ్ళ ఆ భయపడుతూ బిక్కుమంటూ గడిపేటువంటి ఆ క్షణాల్లో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ స్థానంలో మీరుంటే ఏం చేసి ఉంటారు? రాత్రంతా వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఎటు చూసినా ఒక హై టెన్షన్. గంటకి వరద వాగు పెరుగుతూ ఉంది. ఇంకోవైపులంతా చిత్తడిలో ఉన్నారు. చుట్టూ చెట్లే ఉన్నాయి, పొదలు ఉన్నాయి, కింద మొత్తం గడ్డి ఉండిపోయింది. వారి దగ్గర ఒక లైట్ లేదు. వారి దగ్గర వారిని నిజంగా ఏదైనా ఒక పురుగు లాంటిదో లేకపోతే ఇంకేదైనా పాము లాంటిదో వచ్చిన దాన్ని ఎదుర్కొనేటువంటి కర్రలు లేవు, లేకుంటే ఆయుధాలు లేవు, శక్తి లేదు. ఇంట్లో కుటుంబం వారి కోసం వెయిట్ చేస్తోంది. యువతల వైపుగా వారి కుటుంబం మొత్తం కూడా ఆర్తనాదాలు, కన్నీటి పర్యంతమైపోయి ఏడుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వస్తున్నారు. ఇదిగో ఇదిగో అని చెప్పేటువంటి మాటలే కానీ రాత్రంతా ఉండిపోవాల్సి వచ్చింది. తెల్లవారుజామున వారు బయటకు వచ్చారు. అక్కడ విజువల్లో మీరు చూస్తున్నారు కదా, రైతులని కాపాడినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అని చెప్పి ఆ ముగ్గురు రైతులను కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటువంటి ఆ విజువల్స్ని మనం చూస్తున్న. లైఫ్ జాకెట్ని తొడిగారు. ఆ ముగ్గురిని కూడా తలా ఓ చేత పట్టుకొని ఆ ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు. సో ఇటువంటి సమయాల్లోనే అనిపిస్తూ ఉంటుంది నిజంగా మన జీవితాలు ఎప్పుడు ఎలా ఏ రకంగా మారిపోతే అర్థం కాదు. ఒకసారి రైట్ సైడ్ విజువల్ మీరు చూడండి. కుటుంబం మొత్తం కూడా ఆ కన్న కూతురు భార్య పిల్లలు వారిని అలా హక్కున చేర్చుకొని వారి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నటువంటి ఆ విజువల్ చూస్తూ ఉంటే నిజంగా రాత్రంతా వారు ఎంత భయపడిపోయారో, ఎంతలా కొంత ఆందోళన చెందారో, ఎంతలా వారంతా కూడా ఒక చెప్పాలంటే కంప్లీట్ ఇక చావు అంచుల వరకు వెళ్ళి వచ్చినట్టుగానే వాళ్ళ పరిస్థితి నెలకొంది. చూడండి, ఎత్తైనటువంటి ఆ ప్రాంతం నుంచి ఇటువైపు నుంచి ఆ ఆహారం పొట్లాలు ఇసురుతూ ఉన్నారు. వారంతా తీసుకువెళ్ళి అక్కడ మరి ఆ సమయంలో ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో వారు ఆహారం పక్కన పెడితే వాళ్ళు బతుకుండడమే మాకు ముఖ్యమైన రకంగా భావించుంటారు. ఆహారం తినకపోయినా ఓ రోజు బతకగలుగుతాం, కానీ మేము బతుకుండాలి, మా కుటుంబాన్ని మళ్ళీ కలుసుకోవాలని ఒక అంశంతో వాళ్ళు ముందుకెళ్ళుంటారు బహుశా. సో రాత్రంతా కొంత రెస్క్యూకి ఆటంకం కలిగింది. తెల్లవారుజామున వారు ముగ్గురు కూడా బయటకు తీసుకోవడం జరిగింది. సో బయటకు వచ్చిన తర్వాత వారు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. అక్బర్పేట భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామంలో నిన్న ముగ్గురు వ్యక్తులు షేర్ల రాజు, షేర్ల గోపాల్ మరియు చింతల సుధాకర్ వారి పొలాల పని చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా భారీ వర్షాలు వాగు పొరలడం వలన వాళ్ళు ఇక్కడ దాటి చిన్న నిజాంపేట గ్రామానికి వాళ్ళ ఇళ్ళకి చేరలేకపోయారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంటు, గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ రాత్రి రావడానికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళ ముగ్గురికి అక్కడ సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తూ వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు, రాత్రి వర్షంలో ఇబ్బంది పడకుండా కవర్ చేసుకోవడానికి మరియు వాళ్ళతో మాట్లాడడానికి ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ ఈ విషయాన్ని స్టేట్ లెవెల్లో చెప్పి అక్కడి నుంచి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పిలవడం జరిగింది. వాళ్ళు ఈరోజు పొద్దున్న ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి ఆ ముగ్గురిని సురక్షితంగా తెచ్చారు. ఇదంతా చేసిన గ్రామస్తులు కూడా చాలా మంది సహకారం చేశారు. వారందరికీ జిల్లా యంత్రాంగం నుంచి ధన్యవాదాలు. చెప్పండి, ఏ టైంకి వెళ్ళారు? అక్కడ ఎన్నింటికి వచ్చారు? 3 గంటలకు వెళ్ళాం సార్. ఓకే. వరద ఎన్నింటికి వచ్చింది ప్రవాహం? 3:30, 4కి స్టార్ట్ అయిపోయింది. ఫుడ్ దేనికోసం అని వెళ్ళారు మీరు? అక్కడ మోటార్ కోసం వెళ్ళాం సార్. తింటామని కొంచెం వాటర్ వస్తున్నాయని చెప్పేసి గడ్డ పైన పెడదామని చెప్పేసి వెళ్ళాం. తీసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ఫుల్ వాటర్. ఎన్ని అవర్స్ ఉన్నారు మీరు అక్కడ? నైట్ మొత్తం అక్కడనే. అంటే అధికారులు మీకు ఏమైనా సహాయక చర్యలు కానీ ఏమైనా తినడానికి ఫుడ్ అలాంటివి ఏమైనా అందించారా? ఫుడ్, వాటర్ అన్ని పంపించారు. కాపన్ యంత్రాంగానికి, సిద్దిపేట వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. రెవెన్యూ శాఖ వీళ్ళందరికీ ధన్యవాదాలు. అక్బర్పేట భూంపల్లి మండలం. రైట్, ఇది అక్కడ చిక్కున్న వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్. రాత్రంతా అక్కడ ఉండిపోయాము,
అక్కడ బేసిక్గా వాగుల పొంటి పొలాలకు నీరు అందించడం కోసం అని చెప్పి మోటార్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వర్షాకాలంలో వాగు ఉధృతి వరదలు పెరుగుతున్న కొలది రైతులంతా వెళ్ళిపోయి ఆ మోటార్ని పైకి లాగి పెట్టుకుంటుంటారు. లేదంటే ఆ వాగులో నీటిలో మునిగిపోయి ఆ మోటార్ పని చేయకుండా పాడైపోతుంది ఒకటైతే, కొట్టుకుపోతే ఇక దానికి ఎవరు దిక్కున్నారు కాబట్టి దానికి సంబంధించి వెళ్తూ ఉంటారు. సో ఆ సమయంలో కళ్ళు మూసి తెరిచేలోగా వరద ఉధృతి పెరుగుతూ ఉంటుంది, రైతులందరూ చిక్కుంటూ ఉంటారు. అటువంటిదే జరిగింది ఇక్కడ కూడా. సో పోతిరెడ్డిపేట పొల్లం పనులకు వెళ్ళినటువంటి ఆ ముగ్గురు కూడా ఒక్కసారిగా చిక్కుపోయారు. రాత్రంతా అక్కడే గడిపారు. తెల్లవారుజామున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని కాపాడింది. ఎస్ మహేష్ లలో సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి కూడా అక్కడ కలెతీరినట్టు తెలుస్తోంది. వారందరి సమస్యలు తెలుసుకున్నారు. ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలను అక్కడ తిరుగుతూ ఉన్నారు ఆయన. రియాక్షన్ ఏంటి? ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఆస్తి నష్టం, పంట నష్టం కలిగిన వారికి ఏదైనా సహాయం చేయబోతున్నారా? ఖచ్చితంగా ఇప్పటికే 4 గ్రామాల ప్రజలు కూడా ఒక ఫంక్షన్ హాల్ కు పిలిపించుకొని ముంపు బాధితులు ఎవరున్నారు ఈ యొక్క వరదల యొక్క నేపథ్యంలో అక్కడికి 4 గ్రామాల నుంచి కూడా తీసుకొచ్చి వారికి భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని చెప్పి ప్రధానంగా సంబంధించిన మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా వారికి భరోసా ఇచ్చి వారితో మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతం మెరక్ బోధన వెళ్ళేటువంటి ఒక రోడ్ అయితే ఏదైతే పుట్టుకపోయి ఉందో ఆ రోడ్డు కూడా పరిశీలించారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటాము. ఇటువంటి విపరీతమైన విపత్కర పరిస్థితి ఎన్నడూ రాలేదు. మెరక్ ప్రాంతాన్ని కుదిపేసింది. వర్షంతో ఎక్కువ వర్షాలు పడడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంబంధించిన మెదక్ జిల్లా ప్రజలను ఆదుకుంటుంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి పోతరెడ్డిపేట, ఇటు చిన్ననిజాంపేటలో ఉన్నటువంటి రైతులు కూడా ముగ్గురు చిక్కుకున్నారు. వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు సంబంధించిన అధికారులు కూడా చేర్చారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికీ ₹1 కోటి అనౌన్స్ చేశారు. కానీ ఇంకా సరిపోవని చెప్పి మిగతా 5 కోట్ల వరకు సంబంధించిన అధికారులకు రిలీజ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు అప్రమత్తయ్యారు. ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అత్యవసర పరిస్థితిని బయటికి రావాలి తప్ప ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి 2-3 రోజుల పాటు బయటికి ఎవరు కూడా రావద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు చెప్పే సూచనలు సలహాలను కూడా ప్రజలు పాటించాలని చెప్పి ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనం రైట్, థ్యాంక్ యూ మహేష్. సో సిద్దిపేటలో పెద్ద ఎత్తున వర్ష విభత్సం కొనసాగుతుంది. ఈ రోజు కూడా సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో మెదక్, సిద్దిపేట ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. మరో 2-3 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనబడుతోంది. మీరు ఏదైనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉంటే, మీరు ఎక్కడైనా చిక్కుకొని ఉంటే, మీ దగ్గర మొబైల్ ఫోన్ కనుక ఉంటే ఆర్టీవీకి మీ వీడియో పంపించండి. డెఫినెట్గా మీ సమాచారాన్ని అధికారులకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. లేదంటే డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయినా పర్వాలేదు. బట్ మీ వ్యూస్ని షేర్ చేయాలనుకుంటే మీకు కనిపించేటువంటి ఆ వాట్సాప్ నెంబర్కి మీ వీడియోని పంపించే ప్రయత్నం చేయండి. మీకు ఇంటికాడ కూడా కలిపి పెట్టారు అన్న, మేము పెడుతున్నాం. చూడండి, అక్కడ రైతులు ఎక్కడైతే చిక్కుకున్నారో వారు బయటికి రాగానే రాత్రంతా బిక్కుమంటూ గడిపారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆ ముగ్గురు స్థానంలో మీరుంటే ఎలా రియాక్ట్ అయ్యేవారు? మీరు అవతల వైపుగా పొలం పనులకు వెళ్ళారు. ఆ మోటార్ మొత్తం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోతుంది, అని పైకి లేపుదామని చెప్పి వెళ్ళినటువంటి ఆ ముగ్గురు రైతులు కూడా అక్కడ చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వాగు పెరిగిపోయింది, దాటలేకపోతున్నారు. ఇంకా గంటకి వాగు ఉధృతి పెరుగుతుంది. రాత్రంతా అక్కడే ఉండిపోయారు. ఎటువంటి లైట్ లేదు, చుట్టూ చెట్లున్నాయి, కింద చిత్తడి ఉంది. పాము, తేలు ఏదొచ్చి కుట్టిపోయినా అడిగే దిక్కే లేదు. వాటిని ఎదుర్కోవడానికి ఎటువంటి శక్తియుక్తులు లేవు. ఒకవైపు కుటుంబం, ఇటువైపు ఆర్తనాదాలు వినపడుతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నారు, ఎవరితో కాంటాక్ట్ లేదు. సో ఇవన్నీ కూడా రాత్రంతా గడిపిన తర్వాత తెల్లవారుజామున వారిని కాపాడేందుకు ఓ దేవుళ్లాగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ ముగ్గురు కూడా కాపాడి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ కుటుంబీకులు, భార్య, పిల్లలు ఆ ముగ్గురిని పట్టుకొని ఏడుస్తున్నటువంటి ఆ విధానం చూస్తే డెఫినెట్గా కన్నీళ్ళు పెట్టాల్సిందే. చావు అంచుల్లో వరకు వెళ్ళిపోయి వారు బయటపడ్డారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎన్డీఆర్ఎఫ్. అండ్ తగు జాగ్రత్తలు తీసుకోండి మీరు కూడా. సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, మెదక్ అండ్ కామారెడ్డి ఈ 5 జిల్లాలో ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీగా వర్షపాతం ఉండే అవకాశం ఉంది. రైతులు ఎవరైతే పొలం పనులకు వెళ్ళాలనుకునే వారు కానివ్వండి, మీ మోటార్లు ఆ వాగులో కొట్టుకుపోతాయని చెప్పి బయటికి లాగేందుకు వెళ్ళేటువంటి రైతులు కూడా కొంత ఆలోచించి వెళ్ళండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామంలో నిన్న 3 వ్యక్తులు షేర్ల రాజు,
చీర్ల గోపాల్ మరియు చింతల సుధాకర్ వారి పొలాల పనులు చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా భారీ వర్షాలు వాగు పొరలడం వలన వాళ్ళు ఇక్కడ దాటి చిన్న నిజాంపేట గ్రామానికి వాళ్ళ ఇళ్ళకి చేరలేకపోయారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంటు, గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ రాత్రి రావడానికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళ ముగ్గురికి అక్కడ సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తూ వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు, రాత్రి వర్షంలో ఇబ్బంది పడకుండా కవర్ చేసుకోవడానికి మరియు వాళ్ళతో మాట్లాడడానికి ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ ఈ విషయాన్ని స్టేట్ లెవెల్లో చెప్పి అక్కడి నుంచి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు పిలవడం జరిగింది. వాళ్ళు ఈరోజు పొద్దున్న ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి ఆ ముగ్గురిని సురక్షితంగా తెచ్చారు. ఇదంతా చేసిన గ్రామస్తులు కూడా చాలా మంది సహకారం చేశారు. వారందరికీ జిల్లా యంత్రాంగం నుంచి ధన్యవాదాలు. చెప్పండి, ఏ టైంకి వెళ్ళారు అక్కడ, ఎన్ని ఇంట్లోకి వచ్చారు? 3 గంటలకు వెళ్ళాం సార్. ఓకే. వరద ఎన్నింటికి వచ్చింది ప్రవాహం? 3:30, 4కి స్టార్ట్ అయిపోయింది. ఫుల్ దేనికోసం అని వెళ్ళారు మీరు అక్కడ? మోటార్ కోసం వెళ్ళాం దించామని. కొంచెం వాటర్ వస్తున్నాయని చెప్పేసి గడ్డ పైన పెడదామని చెప్పేసి వెళ్ళాం. తీసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ఫుల్ వాటర్. ఎన్ని అవర్స్ ఉన్నారు మీరు అక్కడ? నైట్ మొత్తం అక్కడనే. అంటే అధికారులు మీకు ఏమైనా సహాయక చర్యలు కానీ ఏమైనా తినడానికి ఫుడ్ అలాంటివి ఏమైనా అందించారా? ఫుడ్, వాటర్ అన్ని పంపించారు. యంత్రాంగానికి, సిద్దిపేట వీళ్ళందరికీ మా ధన్యవాదాలు.